హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్ర యూనిక్ వర్డ్. ఈ ఛానల్ ద్వారా నేను చాలా వర్క్స్ అనేది నేను షార్ట్స్లోని లాంగ్ వీడియోస్లోని పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను. షార్ట్స్లో ఎంతగానో నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీరందరూ. సో అందుకని ఆ షార్ట్స్లోని కొంచెం లెంతీ వీడియోస్ నేను పోస్ట్ చేయలేకపోతున్నాను. అందుకని అప్పుడప్పుడు ఇలా లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే క్లియర్గా మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందని ఇలా లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను నార్మల్గా మన మగ్గంకి ఏదైతే ఫ్రేమ్ యూస్ చేస్తారో అదే నేను యూస్ చేస్తానండి. ఎందుకంటే నేను ఫస్ట్ మగ్గం వర్క్ నేర్చుకునేది పెద్ద ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్ మీద నేను నేర్చుకున్నాను. ఇలా ఈ వర్క్స్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా సేమ్ ఆ ఫ్రేమ్ మీద నేను ఇలా కుడుతున్నాను. సో నేను ముందు ఫ్రేమ్కి ఇలా వైట్ క్లాత్ అనేది నేను ముందే పెట్టేసుకొని ఉంచుకుంటాను. తర్వాత నేను ఇలా చిన్న చిన్న వర్క్స్ అనేది కుట్టుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ ఛానల్లో వర్క్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్, బీడ్స్తోని మగ్గం వర్క్ కూడా నార్మల్ నీడిల్తో ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తానండి. మిగతా వీడియోస్ ఇంకేవి నా ఛానల్లో ఉండవు అన్నమాట. ఓన్లీ క్రాఫ్ట్స్ ఈజీగా సింపుల్గా అయిపోయి మాత్రమే నా ఛానల్లో ఉంటాయి. హెవీగా అయితే నేను చూపించనండి, ఎందుకంటే అది అందరి వల్ల అవ్వదు కూడా. కొన్ని సింపుల్గా అయ్యేవే కదా మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇలా సింపుల్గా ఈజీగా అయిపోయే వర్క్స్ మాత్రమే నేను చూపిస్తాను. ఇప్పుడు కూడా మనం బార్డర్ లైన్స్ ఉంటాయి కదండి, సో అవి సింపుల్ అండ్ ఈజీగా ఇలా నార్మల్ నీడిల్తోనే కుట్టేసుకోవచ్చు. ముందు 2 లైన్స్ డ్రా చేసుకొని తర్వాత నేను ఇలా నీడిల్తో నార్మల్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి వీ షేప్ వచ్చేలాగా నేను ఇలా కుట్టుకున్నాను. తర్వాత కూడా నేను క్రాస్గా దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా కుట్టుకొని తర్వాత నేను ఎక్కడైతే ఆ లైన్స్ అనేవి క్రాస్ అయ్యాయో అక్కడ నేను వేరే థ్రెడ్ కలర్ యూజ్ చేసి ఇలా ప్లస్ సింబల్ వచ్చేలాగా నేను కుట్టుకున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి ఈ వర్క్ అనేది. మీరు ఒకసారి ట్రై చేస్తే చాలా ఈజీ. అండ్ ప్యాటర్న్స్ కూడా మనం ఇలాగే కుట్టాలని ఏం లేదండి, మనం బీడ్స్ యూజ్ చేయొచ్చు. తర్వాత నేను షార్ట్స్లో, మీరు నా యూట్యూబ్ ఛానల్లో చెక్ చేస్తే షార్ట్స్లో చిన్న చిన్న ఫ్లవర్స్ ఈజీగా కుట్టుకునేది చూపించాను. అవి కూడా ఈ గ్యాప్స్లో ఫిల్ చేయొచ్చు అనమాట, అటు ఇటు అంటే ఆ కార్నర్స్లో. చాలా సింపుల్ అండ్ ఈజీ. నేను చూపించేది ప్రతిదీ ఈజీ మెథడ్లోనే చూపిస్తాను. ఇలా నేను ప్లస్ సింబల్ కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కార్నర్ ఉంది కదా, ఇక్కడ నేను 3 కుట్టులాగా వేసుకున్నాను అనమాట. అంటే నీడిల్ ఉంది కదా, దానికి 2 టైమ్స్ థ్రెడ్ అనేది చుట్టి నీడిల్ని కిందకి ఇట్లా లాగాలన్నమాట థ్రెడ్ పట్టుకొని. అంతేనండి, చిన్న ఫ్లవర్ లాగా వస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. ఈ థ్రెడ్స్ అని కాదు, మీరు వర్క్ని మన డ్రెస్సెస్ని బట్టి మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకొని మీరు కుట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. ఇలా చిన్న మధ్యలో చిన్న ఫ్లవర్స్ కుట్టుకోవచ్చు, లేదు మిర్రర్స్ అయినా కుట్టుకోవచ్చు. నేను ఆల్రెడీ మిర్రర్స్ ఎలా కుట్టుకోవాలో కూడా చూపించాను నార్మల్ నీడిల్తోనే. అది కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో మగ్గం వర్క్ కూడా మగ్గం నీడిల్తో ఎలా కుట్టాలని కూడా చూపిస్తాను. ఫస్ట్ నార్మల్ నీడిల్తో కుట్టడం నేర్పించిన తర్వాత నేను అలా మగ్గం నీడిల్తో కూడా కుట్టడం ఎలాగనేది చూపిస్తాను అన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. చాలా సింపుల్ అండ్ ఈజీగానే ఉంటాయండి నా ఛానల్లో. నేను డిఐవైస్ కూడా అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా ఎంబ్రాయిడరీ థ్రెడ్స్, మగ్గం వర్క్వి, వూలెన్ థ్రెడ్ యూస్ చేసి క్రోచెట్ అవి ఎలా కుట్టాలి సింపుల్ వేలో ఎలా అనేది కూడా చూపిస్తాను నా ఛానల్ ద్వారా. ఇప్పుడు ఆ 3 కుట్టు అనేది వేసిన తర్వాత మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి కదా, నా దగ్గర స్మాల్ బీడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో అవి మాత్రమే కుట్టాను. మీ దగ్గర పెద్ద బీడ్స్ ఉంటే అవి కూడా కుట్టుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అంతేనండి, ఈజీ మెథడ్లో మనం ఇలా కుట్టుకోవచ్చు. లేదు మనం ఇంకా ఫిల్ చేసుకోవాలి, ఇంకా హెవీగా అనిపించాలి అంటే ఆ ప్లస్ లాగా నేను కుట్టిన దగ్గర మీరు చిన్న 3 petals లాగా ఫ్లవర్ కుట్టుకుంటే ఇంకా హెవీగా ఉంటుంది. ఇది ఒకవేళ మీకు షార్ట్స్లో కూడా ఇలా పెటల్స్ ఎలా కుట్టాలనేది కూడా చూపించాను, ఒకసారి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.